Raj. ఒరిస్సా ఆంధ్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్లో బిగ్ స్కామ్ బయటపడింది. ఒడిషా పోలీస్ బోర్డు ఎస్ఐ రిటర్న్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో 3 బస్సుల్లో 114 మంది అభ్యర్థులను తరలిస్తూ ఉండగా పక్కా సమాచారంతో ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి ఒడిశా పోలీసులు శ్రీకాకుళం పోలీసుల హెల్ప్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఒడిశా బోర్డర్ దాటినటువంటి ఈ 3 బస్సుల్లో 114 మంది అభ్యర్థులతో పాటు 3 ఏజెంట్స్ కూడా ప్రయాణిస్తున్నారు. వీళ్ళు ఎచ్చర్ల టోల్ గేట్ దాటే టైంకి ఎగ్జాక్ట్లీ ఒడిశా పోలీసుల నుంచి సమాచారం అందుకున్నటువంటి శ్రీకాకుళం పోలీసులు వాళ్ళ యాక్షన్ మొదలుపెట్టారు. 3 బస్సులను కూడా ఆపి అందులో ఉన్నటువంటి అభ్యర్థులను 114 మందిని 3 ఏజెంట్లను అదుపులోనికి తీసుకున్నారు. శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద గారు కేసుకు సంబంధించి ప్రైమరీగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఒడిశా పోలీస్ బోర్డుకి సంబంధించి ఎస్ఐ రిటర్న్ ఎగ్జామ్స్ ఈ ఆదివారం జరగబోతున్నాయి. అయితే ఈ పేపర్ లీకేజ్ చేసినటువంటి ఒక ముఠా చాలా స్పీడప్ చేస్తోంది, వర్కౌట్ చేస్తోంది. కొంతమంది తెలివైన అభ్యర్థులు కూడా ఈజీగా అడ్డగోలుగా ఈ పేపర్ లీకేజ్తో వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ రాసేసి ఆ తర్వాత వాళ్ళు పోస్టులు కొట్టేద్దాము అనేటటువంటి దుర్బుద్ధి బయటపడింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆ ముఠా ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఒక్కొక్క అభ్యర్థి 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా ఇప్పటికే వాళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతానికి వీళ్ళు ఒడిశా బోర్డర్ దాటి విజయనగరం రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం పోలీసులు అలర్ట్ అయి ఎచ్చర్ల దగ్గర వీళ్ళు అదుపులోనికి తీసుకున్నారు. 3 బస్సులను కూడా వీళ్ళు ప్రైవేట్ ట్రావెల్ బస్సులను బుక్ చేసుకొని విజయనగరంలో ఈ లీక్ అయినటువంటి పేపర్ని ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఇక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళి అక్కడ ఒడిశా పోలీస్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్ఐ రిటర్న్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే ముందుగానే పసిగట్టినటువంటి ఒడిశా పోలీసులు ఈ పెద్ద బిగ్ స్కామ్కి బ్రేక్ వేయటాని కోసం ఆంధ్ర పోలీసుల సహకారం తీసుకున్నారు. ఇమీడియట్గా శ్రీకాకుళం డిఎస్పీ గారిని కూడా అలర్ట్ చేయడంతో ఆయన టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళందరినీ కూడా అదుపులోనికి తీసుకోవడంతో పెద్ద స్కామ్ బయటపడమే కాదు, తెలివైన అభ్యర్థులు నీతి నిజాయితీగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలి, మంచి పోస్ట్ కొట్టాలి అని ఎంతో తాపత్రయపడుతున్న వాళ్ళకి న్యాయం చేకూరినట్టయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటు ఒడిశా పోలీసులకి అలానే శ్రీకాకుళం పోలీసులకు కూడా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే కష్టపడి చదివి ఒక రైట్ వేలో ముందుకు వెళ్ళి విజయం సాధించాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్న వారి వల్ల బ్రేక్ పడుతుంది, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఈ పోలీసులు చేసినటువంటి ఈ గ్రేట్ స్ట్రింగ్ ఆపరేషన్ను ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తూనే బిగ్ థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. అయితే వీరందరి పైన కూడా ఒడిశాలోని ఉన్నటువంటి గోలంతరా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రస్తుతానికి 3 బస్సుల్లో తరలి వెళ్తున్న ఈ 114 మంది అభ్యర్థులతో పాటు 3 ఏజెంట్స్తో పాటు ఇంకా దీని వెనుకతల పెద్ద ముఠానే వ్యవహారం నడిపిస్తోంది. వారిని కూడా అదుపులోనికి తీసుకునే ఆలోచనలో ఒడిశా ప్రభుత్వం ఉంది, ఒడిశా పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లా పోలీసులు చేసిన హెల్ప్కి వాళ్ళు కూడా చాలా ప్రశంసిస్తూ ఉన్నారు. సో ఒడిశా పోలీసులు మాత్రం ఒక గ్రేట్ ఇనిషియేట్ తీసుకొని ఒక బిగ్ స్కామ్ని బ్రేక్ చేశారు. చాలామందికి న్యాయం చేసిన వాళ్ళుగా మారారు అని చెప్పొచ్చు. సో ఇప్పటికీ పోలీసు వ్యవస్థ పైన అపారమైన గౌరవం దీంతో మరింత పెరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్క సింగిల్ లైన్లో మనం చెప్పాలి అంటే ఈ పట్టుబడినటువంటి అడ్డదారిలో ఎగ్జామ్ రాసి పేపర్ లీకేజ్ సపోర్ట్ చేసి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసేసి సక్సెస్ సాధించేద్దాము అనుకున్నటువంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఈవెన్ అమౌంట్ పెట్టడానికి కూడా మనిషి ఇప్పటికే 10 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చున్నారు. వీళ్ళంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వీళ్ళు విజయనగరంలో ఒక రహస్యమైన ప్రాంతంలో ఈ లీకేజ్ అయినటువంటి పేపర్ని ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత సండే భువనేశ్వర్లో జరగబోతున్నటువంటి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ 114 మందిలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా, మహిళలు కూడా ఉన్నారు, ఏజెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది అనుకున్నట్టు జరిగితే ఎంతోమంది నష్టపోయి ఉండేవాళ్ళు. ఇందులో తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 114 మందిలో రైట్ వేలో వాళ్ళు వెళ్ళి కష్టపడి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసి సాధిస్తే ఆ విజయాన్ని జీవితాంతం వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు.
లేదు అంటే మనం అడ్డగోలుగా దీన్ని సాధించాము అనేటటువంటి ఏదైతే ఉంటుందో అది వాళ్ళని వేధిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, నిజంగా మీరు ఏదైనా జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకుంటే ప్రాపర్ వేలో వెళ్ళండి. కానీ ఇలా అడ్డగోలు వ్యవహారాలు చేస్తే అడ్డంగా బుక్ అయి ఆఖరికి కటకటాల పాలు అవటమే కాదు, మీ భవిష్యత్తు కూడా అగాధంలో పడుతుంది, అంధకారం అయిపోతుంది. ఇప్పుడు మీకున్న రెప్యుటేషన్ పూర్తిగా పోతుంది కదా, ఎందుకు మీరు ఆలోచించటం లేదు? మేము ఇప్పుడు ప్రస్తుతం 3 బస్సుల్లో సీజ్ చేసిన ఈ బస్సుల్లో ఉన్న 114 మందిలో బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా, అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మీ వ్యవహారం, మీ ఆలోచన, మీ దురాలోచన ఏమైంది అంటూ కూడా పోలీసులు ప్రతి ఒక్కరిని ఎవేట్ చేస్తున్నారు. నిజమే కదా, చాలామంది యువత ఎంతో కష్టపడుతూ ఉంటారు. పేదరికంలో పుట్టినా కూడా, పేదరికం వాళ్ళకి అడ్డుగా మారినా కూడా దాన్నంతటినీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దాన్ని ఫేస్ చేసి ఎన్నో కష్టాలకు వచ్చి 3 పూటలా తినలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా అనుకున్నది సాధించడం కోసం ఎంతో పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు. ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు? అలాంటి వాళ్ళని వీరు ఎందుకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా అడ్డగోలుగా వెళ్ళి ఏదో రాసేయాలి, ఏదో సాధించేయాలి అనుకుంటున్నారు? చాలా దుర్మార్గం కదా. ఏదేమైనప్పటికీ ఆంధ్ర, ఒడిషా పోలీసుల స్ట్రింగ్ ఆపరేషన్లో పెద్ద స్కామ్ మాత్రం బ్రేక్ పడిందని చెప్పొచ్చు. సో దీంతో ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠాలో ఎవరున్నా వదలొద్దు సార్, ఖచ్చితంగా మీరు యాక్షన్ కూడా సివియర్గా తీసుకోండి అంటూ చాలామంది యువత కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.